నెల్లూరు వైసీపీ కార్పొరేటర్లు నేతలకు బిగుస్తున్న ఉచ్చు. వరుసగా వారిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్న వాలంటీర్లు. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని ఫిర్యాదులు. నగరంలోని అనేక పిఎస్లలో వరుసగా ఫిర్యాదులు చేస్తోన్న వాలంటీర్లు. కోర్టును ఆశ్రయించిన పలువురు వాలంటీర్లు. కోర్టు ఆదేశాలతో 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, మధుసూదన్ రావు తదితరులపై కేసులు నమోదు. అందరికీ నమస్కారం అండి. మేము 35వ డివిజన్ వాలంటీర్స్. మా కార్పొరేటర్ గారు వాసంతి, వాళ్ళ భర్త శరత్చంద్ర గారు, వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు. మేము ఆ రోజు చేయమని చెప్పాము. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అని మేము అడిగాము. మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు. చెప్పి మా చేత బలవంతంగా మేము చేయమని కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమంతా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్. మేము ఇప్పుడు సిఎస్ఆర్కి కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము. మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి. ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటూ వాలంటీర్స్ని మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారు. మాకు ఇష్టం లేకపోయినా మేము చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. మాకు ఇప్పుడు 5,000 అయినా కూడా మాకు చాలా ఇంట్లో జరగడానికి కూడా మాకు చాలా అవసరం అండి. ఇప్పుడు 5,000 కూడా మేము కోల్పోయాము. మాకు ఎటువంటి న్యాయం చేయాలని అందుకని మేము న్యాయం కోసం పోలీస్ వారి దగ్గరికి వచ్చి రాజీనామా చేసి పార్టీ తరఫున తిరగాలి అని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు. కాబట్టి మేము రాజీనామా చేశాము. కేసు పెడతామని చెప్పారు మా మీద. వాలంటీర్ మమ్మల్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్పి బలవంతంగా చేయించారు. ఏంటంటే చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మాదే వైసీపీ తరఫున అని చెప్పేసి, లేదంటే మీ మీద కేసులు పెడతారంటే మీకు ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేక మాకు బ్రతుకుతారు అదే, దానివల్ల చాలా మా చేత మా కార్పొరేటర్ గారు వాళ్ళ భర్త గారు మా మీద కేసు పెడతామని చెప్పి రిజైన్ చేయించుకున్నారు. మేము రిజైన్ చేసాము. మా జాబ్ మాకు కావాలని చెప్పి ఇక్కడ కూర్చొని పెట్టుకుంది సార్, అట్టు పెట్టేస్తాను.